వెల్కమ్ టు అక్కి బ్యూటీ అండ్ ఫ్యాషన్. సో ఇవాళ వీడియో ఏంటంటే కామన్గా చాలా మందికి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల హెయిర్ థిన్ అండ్ ఫ్లాట్ అయిపోతుంది. ఎందుకు అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, అండ్ మనం హెయిర్ని స్టైలింగ్ చేస్తూ ఉంటాం. సో కెమికల్స్ యూస్ చేయడం వల్ల కూడా మన హెయిర్ ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది, థిన్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఈ జెనెటిక్స్ వల్ల కూడా మనకి హెయిర్ అనేది లాస్ అవుతాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అండ్ ఇలాంటి హెయిర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీ హెయిర్ యొక్క వాల్యూమ్ని పెంచుకోవడానికి ఇంట్లో ఉండి న్యాచురల్ రెమెడీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆనియన్ ఎప్పుడైనా విన్నారా మీరు? మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అని. సో ఇదైతే మీరు ఖచ్చితంగా వినాల్సిందే. ఆనియన్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. దానివల్ల మనకి ఇంపార్టెంట్ మినరల్స్ అన్నీ కూడా ఆనియన్లో ఉండడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్ యూస్ చేయడం వల్ల దట్ హెల్ప్స్ టు బూస్ట్ కొలాజన్ అనమాట. మన హెయిర్కి కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ గ్రోత్కి ఆనియన్లో ఉన్నటువంటి కొలాజన్ చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ప్రాసెస్ ఏంటంటే, మీరు ఆనియన్ జ్యూస్ని మీ స్కాల్ప్కి మసాజ్ చేసుకొని ఒక 30 minutes అయితే ఉంచుకోవాలి. ఆర్ ఎల్స్ మసాజ్ ఆర్ కానీ హెయిర్ మాస్క్గా కూడా మనం ఆనియన్ని చేసుకోవచ్చు. ఒక ఆనియన్లో ఒక టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకొని దాన్ని ఒక థిక్ పేస్ట్ చేసుకొని మన స్కాల్ప్కి రూట్స్కి మొత్తం అప్లై చేసుకొని ఒక 30 minutes ఉంచుకొని నీట్గా టెంపరేచర్లో ఉన్నటువంటి కూల్ వాటర్లో మనం హెయిర్ బాత్ అయితే చేసామంటే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో మీరు ఇలా ఈ హెయిర్ మాస్క్ని వీక్కి ట్వైస్ ఆర్ ట్రైస్ యూస్ చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మీ హెయిర్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. రెమెడీ 2, ఫెనుగ్రిక్ సీడ్స్ ఆర్ మేతి. ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు. సో ఎప్పుడైనా విన్నారా ఫెనుగ్రిక్ సీడ్స్ మన హెయిర్కి చాలా మంచిది అని? అవును, నిజంగా చాలా మంచిది. ఫెనుగ్రిక్ సీడ్స్లో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ ప్రోటీన్స్. దానివల్ల మన హెయిర్కి ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ రెండిటి వల్ల మన హెయిర్కి ఒక బూస్ట్ అవుతుంది అండ్ దీనివల్ల మన హెయిర్ హెల్త్ చాలా బాగుంటుంది. సో ఫెనుగ్రిక్ సీడ్స్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీని నుంచి కూడా మనం ఒక రెమెడీ చూద్దాం. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాం. ఫెనుగ్రిక్ సీడ్స్తో మనం ఒక హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు వెరీ ఈజీ స్టెప్స్తో. ఏంటి అంటే 1 tablespoon ఆఫ్ ఫెనుగ్రిక్ సీడ్స్ అండ్ 1 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ రెండాటిని మంచి పేస్ట్గా మిక్స్ చేసుకొని మన స్కాల్ప్కి ఫుల్ మసాజ్ చేసుకొని ఒక 30 minutes అలానే మా స్కాల్ప్కి వదిలేసేయాలి. ఆఫ్టర్ 30 minutes మన హెయిర్ చాలా స్మూత్ అండ్ చాలా మెత్తగా అండ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా మనం వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా బెస్ట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫెనుగ్రిక్ సీడ్స్ ఆర్ మేతి ఏదైనా యూస్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. రెమెడీ 3, అలోవెరా. అలోవెరా ఈజ్ ద వన్ ఆఫ్ ద నేచర్స్ బెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ హెయిర్. అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి హెయిర్కి గ్రోత్కి చాలా బాగుంటుంది. బికాజ్ అలోవెరాలో మన హెయిర్ డెన్సిటీని పెంచేటువంటి ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అలోవెరాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనము అలోవెరా స్ట్రిప్ ఒకటి తీసుకొని దానిలో ఉన్నటువంటి జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి. ఆ జెల్ని డైరెక్ట్గా మీ స్కాల్ప్కి మసాజ్ చేసుకోండి. అందులో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఒక అలోవెరా స్ట్రిప్ తీసుకొని దాని నుంచి జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని మీ స్కాల్ప్కి ఫుల్గా మసాజ్ చేసుకోండి. దానివల్ల మీ హెయిర్ చాలా బాగుంటుంది. అలోవెరా అప్లై చేసిన తర్వాత అలానే 30 minutes మీ హెయిర్లో వదిలేసేయాలి. ఆఫ్టర్ 30 minutes నీట్గా మంచి హెయిర్ బాత్ తీసుకోండి విత్ యువర్ రెగ్యులర్ షాంపూస్. లైక్ మీరు మైల్డ్ షాంపూస్ యూస్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. అలా చేసుకున్నారంటే వీక్కి ఒక ట్రైస్ ఆర్ ట్వైస్ మీ కండిషన్ బట్టి మీరు చూసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. రెమెడీ 4, ఆమ్లా ఈజ్ నోన్ యాజ్ ఇండియాస్ గూస్బెర్రీ. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆమ్లా ఈజ్ సూపర్ ఫర్ యువర్ హెయిర్. ఇది ఆమ్లా మనం డైరెక్ట్గా తినడం కూడా చాలా మంచిది. సో మీరు రెగ్యులర్ లైఫ్లో, రొటీన్ లైఫ్లో ఆమ్లాని కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు హెయిర్, స్కిన్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల మన హెల్త్ బాగుంటే హెయిర్ కూడా బాగుంటుంది. సో అలానే ఆమ్లా మన హెయిర్కి, హెల్త్కి చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆమ్లాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఆమ్లాలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి కంటెంట్ మన హెయిర్ కొలాజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దానివల్ల మన హెయిర్
చాలా బాగుంటుంది. కొలేజన్ ఈజ్ ఏ ప్రోటీన్. సో ఆ ప్రోటీన్ వల్ల మన హెయిర్ కి హెల్త్ అండ్ హెయిర్ స్ట్రక్చర్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ చాలా సిల్కీ అండ్ స్మూత్ గా కూడా కనిపిస్తుంది. అండ్ లోపల నుంచి కూడా మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. దెన్ మన హెయిర్ లో ఉన్నటువంటి ఆయిల్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో ఆమ్లా ఈజ్ ద సూపర్ ఫర్ యువర్ హెయిర్. దీన్ని మనము ఆమ్లాను కూడా మన హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలో మీకు ఒక టిప్ చెప్తాను. ఆమ్లా హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆమ్లా పౌడర్ తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ ఆర్ కోకోనట్ ఆయిల్ మీకు ఏది అవైలబిలిటీ ఉంటుందో అది ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అందులో యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ చేసుకొని మీ హెయిర్కి ఫుల్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత లైట్గా ఒక 2-3 మినిట్స్ మసాజ్ ఇవ్వండి. ఆ తర్వాత దాన్ని అలా అప్లై చేసి వదిలేసేయండి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ లేదు అనుకుంటే మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయండి. సో ఇది మీ రెగ్యులర్ లైఫ్లో మీరు రొటీన్లో యాడ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఈ 4 టిప్స్ ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4 రెమెడీస్ మీరు ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు బాగా అనిపిస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.